सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:45. తిది పూర్ణిమ సాయంకాలం 4:45 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 12:15 వరకు. వర్జం రాత్రి 8:24 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:42 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:22 వరకు. అమృతకాలం రాత్రి 1:50 నుంచి 3:23 వరకు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషాలలో దత్తాత్రేయ జయంతి, ఆయన్ని ఆరాధించుకోవటం మంచిది. గోదాదేవి 9వ పాశురం ద్వారా 9వ రోజు ఆ కృష్ణుణ్ణి సేవించటం కోసం, పూజించటం కోసం, ఆయన యొక్క నామాన్ని స్మరించటం కోసం, కీర్తనలు చేయటం కోసం గోపికల్ని లేపుతూ, అమ్మా చెవుడా నీకు లేవట్లేదు ఏమిటి, ఎంత గట్టిగా పిలుస్తున్నా లేవట్లేదు, అమ్మా తల్లి మీ అమ్మాయి లేవట్లేదమ్మా నువ్వేనా లేపవమ్మా అని గోపికను గోపిక తల్లిని కూడా ప్రబోధిస్తుంది నేటి ఆణిముత్యాలు. సత్యమే అత్యున్నత సుగుణం, సకల గుణాలకు ఆధారం, సమస్త సద్గుణాలకు లక్ష్యం. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి దత్తాత్రేయుని యొక్క జయంతి సుదినం ఈరోజు. దత్తప్రభు ఆరాధన మనిషికి జ్ఞానాన్ని, విద్యను, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదింపజేస్తుంది. త్రిమూర్త్యాత్మక స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం గోచరించేటువంటి అద్భుత సౌందర్య తత్వం. శ్రీపాద శ్రీ వల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్పాఖి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశ హర్ష కీర్తి ఘోరాత్కష్టాదుద్రాస్మాన్ నమస్తే. ఘోరవంతమైనటువంటి కష్టాలన్నింటినీ కూడాను తొలగించి ఆనందకరమైనటువంటి జ్ఞాన మార్గాన్ని ప్రసరింపజేసే అద్భుత స్వరూపం శ్రీ దత్తాత్రేయుల వారు. అత్రి అనసూయ పుత్రుడు ఈయన. ఈరోజు ఎవరైతే దత్తాత్రేయుని యొక్క వ్రతాన్ని ఆచరించేసి ఆరాధిస్తారో వారందరికీ కూడాను విద్యాప్రాప్తిని, జ్ఞానాన్ని కలిగింపచేస్తాడు.
మోహము అనేటువంటిది తొలగిపోతుంది. తప్పనిసరిగా ఉప్పు అంటే లవణం దానం చేసినట్లయితే విశిష్ట లక్షణంతో ఐశ్వర్యం సిద్ధిస్తుందని కూడా శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీ దత్తశరణమమ అని 11 సార్లు ఎవరైతే ఈరోజు ధ్యానం చేసి ఔదంబర వృక్షం చుట్టూతా ప్రదక్షిణం చేస్తారో, ఔదంబర వృక్షము అంటే మేడి చెట్టు అని, మేడి చెట్టు కిందనే దత్త పాదకులు ఉంటాయి. దత్తాత్రేయుల వారు అక్కడ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఉంటారు అని శాస్త్రం. ఎవరైతే ఈ మార్గశిర మాసంలో ఈ యొక్క దత్త జయంతి నాడు ఔదంబర వృక్షం చుట్టూతా కూడాను 11 ప్రదక్షిణాలు చేసి దత్తశరణమమ అని చెప్పేసి ధ్యానం చేస్తారో వారికి మోక్షాన్ని ప్రసరింపచేస్తాడు ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపుడు దత్తాత్రేయ స్వామివారు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నమే భయముదంచితాత్ ప్రబల నారకాత్ భీకరాత్, నమే భయం మితఃపరం పునరపీహ జన్మేతి వా, నమే భయమిలాపతిర్మయి దయామతీయాదితి, స్వయం భయమిదం యతీందయత ఏన మాహో నవా. ఓ రామానుజస్వామి, నాకు నమే భయం ఉదంచితాత్, నాకు మళ్ళీ తిరిగి పుడతానేమో, మళ్ళీ పునర్జన్మ కలిగి మళ్ళీ ఈ బాధలన్నీ పడాలి ఈ లోకంలో అనేటువంటి ఈ భావం ఏమాత్రం లేదు, అటువంటి భయం లేదు. ప్రబల నారకాత్ భీకరాత్, చనిపోయిన తరువాత దారుణమైనటువంటి భయంకరమైన బాధలన్నీ నరకలోకంలో పడవలసి వస్తుందేమో అనేటువంటి భయం కూడా లేదు నాకు. నమే భయమితఃపరం, వేరే ఏ లోకాలకు వెళ్ళవలసి వస్తుందో అనేటువంటి భావం లేదు. పునరపీహ జన్మేతివా, మళ్ళీ జన్మ ఎత్తుతాననే భయము లేదు. నమే భయమిలాపతి, నాకు శ్రీమన్నారాయణుడన్నా కూడా భయం లేదు. నేను చేసిన తప్పులకు ఏ శిక్ష విధిస్తాడో, మళ్ళీ జన్మించాలని మళ్ళీ శాసిస్తాడో అనే భావం కూడా లేదు. నాకల్లా ఒకే ఒక్క భయం ఉన్నది. ఏమిటంటే దయామతీయాదితి, స్వయం భయమిదం యతీందయత ఏన మాహో నవా. ఈ యతీశ్వరులు, ఈ యతిరాజులు, మా గురుదేవులైన భగవద్ రామానుజులు నన్ను శిష్యునిగా స్వీకరిస్తారో లేదో అనేటువంటి భయం ఒక్కటే ఉన్నది తప్పితే, మళ్ళీ నేను జన్మించాలని కానీ, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ నరక బాధలు పడతానేమో అని కానీ, శ్రీమన్నారాయణుడంటే కూడా భక్తిభావం ఉన్నది తప్పితే నాకు భయం లేదు. మా గురుదేవులంటే మాత్రం భక్తి భయము రెండూ ఉన్నాయి. ఎందుకనంటే ఈయన గనక సంకల్పించినట్లయితే నన్ను ఉద్ధరించగలరు. ఈయన ఆ శ్రీమన్నారాయణునకు కూడా నచ్చజెప్పి నన్ను ఉద్ధరించేటువంటి కార్యక్రమం ఈయన జయప్రదంగా చేయగలరు తప్పితే నన్ను వేరెవ్వరూ రక్షించలేరు. కనుక నన్ను నేను సర్వసంపూర్ణముగా ఈ గురుదేవునకు నేను శరణాగతి వేడుతూ సమర్పించుకుంటున్నాను అని ఆ గురుదేవుల పట్ల అపారమైన అనంతమైన భక్తి విశ్వాసములతో భగవద్ రామానుజులను అణువణువునా నిలుపుకుంటూ హృదయంలో మనస్సులో ఆ భగవద్ రామానుజులను సంకీర్తిస్తూ, ఆ గురువు తప్పితే ఈ ప్రపంచంలో తనను ఉద్ధరించేవారు ఎవరూ లేరు, ఎవరికైనా సరే గురువే శరణ్యము అని తెలియజేస్తూ భక్తి తత్పరతతో, పాండితీ ప్రకర్షతో అద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, విశిష్టాద్వైత సిద్ధాంత ఆచరణ సంపన్నులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారు రచించిన శ్రీమన్నాథ శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.
కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి శ్రీవ్రతంలో భాగంగా గానం చేస్తున్నటువంటి దివ్య పాసురముల్లో 9వ పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇందులో కూడా మరొక గోపకాంతని మేల్కొల్పుతున్నది. ఇక్కడ గోపకాంతలందరూ కూడా దివ్యమైన భగవద్ అనుభవంలో ఉండి ఒక సిద్ధ సమాధిలో ఉన్నటువంటి మహాత్ములు. వారి యొక్క ప్రేరణ, వారి యొక్క బోధన కోసం ఆ ఆచార్యుల్ని శరణ వేయడమే ఇందులో కనబడుతున్నటువంటి భావన. ఈ 9వ పాసురంలో విశేషాంశాలను పరిశీలిద్దాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபங் கமலத்தியில் அணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏம பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలவும் నవిండ్రు ఏలోరంబావై. ఇక్కడ గోపిక విశేషముగా ఉన్నది. ఒక్కొక్క పాశురంలో గోపిక ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొందరు గోపికలు సామాన్యమైనటువంటి పరిసరాల్లో ఉంటూ ఉంటారు. కొంతమంది చాలా సామాన్యం కంటే క్రింది స్థాయి అయినటువంటి ఈ గోశాలల్లోనూ లేదా ఈ పేడ మొదలైన ఉన్న భాగాల్లోనూ ఉంటారు. కొందరు గోపకాంతులు అద్భుతమైన భవనాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి మహాభక్తుల్ని ఇక్కడ సంభావన చేయడం జరుగుతోంది అని గమనించవచ్చు. ఇక్కడున్న గోపిక కొంత సంపన్నురాలైనటువంటి గోపిక. ఆమె ఎలాంటి చోట నిద్రిస్తున్నదో చూపిస్తున్నారు. తూమణి మాడత్ చుత్తం విళక్కెరియ అనగా తూమణి పరిశుద్ధమైన మణులు అని అర్థం. తూ అనే మాటకి ఇక్కడ నిర్మలమైన అని అర్థం. ఈ నిర్మలమైన మణులతో నిర్మించినటువంటి మాడత్ అనగా సౌధము. ఆ సౌధంలో నిద్రిస్తున్నదట. ఆ నిద్రిస్తున్నప్పుడు చుత్తం విళక్కు ఎరియ అన్ని వైపులా దీపాలు ప్రకాశిస్తూ ఉండగా ఆ మధ్యలో నిద్రిస్తున్నది. దీపాలే కాదు, ధూపం కూడా ఉందిట. ధూపం కమల. ఇక్కడ కమల అంటే పరిమళము అని అర్థం. ధూపము యొక్క పరిమళాలు వ్యాపించి ఉండగా చక్కటి శయ్యపై ఉందట. ఎలాంటి శయ్య అంటే ఆ శయ్య చూస్తేనే నిద్ర వస్తుందట. అంత చక్కగా అమర్చబడినటువంటి శయ్య అది. అందుకే తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్ మగళే. అలాంటి శయ్య మీద హాయిగా కళ్ళు మూసి నిద్రపోస్తున్న ఓ మేనమామ కూతురా. ఇక్కడ ఈ గోపికకి ఒక సంబంధం కలిపారు. ఇంతవరకు ఓ పిల్ల, ఓ బాల అనడం వివిధ గోపికల వద్ద కనబడినప్పటికీ ఇక్కడ మాత్రం ఒక సంబంధం కనిపిస్తుంది. అది మేనమామ కూతురా అనడం. ఈ సంబంధం అనేది మరింత దగ్గర చేస్తూ ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు కూడా ఏదో ఒక అనుబంధం కలిపి అత్తానో లేదా బావానో అన్నానో తమ్ముడనో కలిపినప్పుడు మరింత దగ్గరతనం వస్తుంది స్నేహంలో. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి భక్తునితో ఒక అనుబంధాన్ని కలుపుతూ ఉన్నది ఈ సాధకురాలు. ఏమిటా అనుబంధం అంటే మేనమామ కూతురా, చాలా దగ్గరతనం ఉంది ఇందులో, చనువు ఉన్నది. అందుకు అటువంటి చనువు చూపించడం వల్ల మరింత హృదయానికి సామీప్యం ఏర్పడుతున్నది. ఇక్కడ చక్కటి మాట మనకి లక్ష్మణ యతీంద్రుడు వాళ్ళు చూపిస్తున్నారు. మేలితల్పమ్మున సోలి కన్మొచ్చు మేనమరందల మేలుకోవమ్మ మణికవాటపు గడలను తీయమమ్మ. ఇక్కడ తలుపు తెరవమని అడుగుతున్నారు. మణికదవం తాళ్ తెరవాయ్. దీనికి తెలుగులో మణికవాటపు గడలను తీయుమమ్మ. మనం ముందే చెప్పుకున్నట్లుగా తేట తెలుగు మాటల్ని అవసరమైనంత మాత్రమే సంస్కృత శబ్దాలని తీసుకుని అందమైన తిరుప్పావి తెలుగు అనువాదాన్ని అందించినటువంటి వారు లక్ష్మణ యతీంద్రుడు. అత్తరో చూతువేయమమ్మ నీవైన మేల్కొల్ప గదమ్మా జాలమేలమ్మ. అక్కడ మేనమావ కూతుర్ని మేల్కొల్పడమే కాకుండా అక్కడ అత్తకు కూడా చెప్తోంది. అవళై ఎಳುప్పీరో మామీర్ అంటూ అత్త నువ్వేనా లేపచ్చు కదా అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఆ లేపడంలో ఇంట్లో వాళ్ళు సాయం తీసుకుంటుంది అనమాట. ఓ అత్త మేల్కొలుపు.
మరి ఎంత లేపినా లేవడం లేదని మీరే చెప్తున్నారు కదా, నేను ఎలా మేల్కొలపాలి అంటే ఆ చెవి దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన మాటలను ఆవిడ లేస్తుంది. ఏమిటా మాటలు అంటే మామాయన్ మాధవన్ వైకుందన్, చక్కటి మాటలు. మామాయన్ అంటే ఓ మాయావి మాధవ వైకుంఠ అంటూ నామం పలవం, అనేక నామములు పలుకు అంటే విష్ణు నామములు ఆ చెవి దగ్గర పలికితే ఆమె మేల్కొంటుంది. ఇంక వేటికి బయటికి రాదండి. కేవలం భగవద్విషయం మాత్రమే ఆమెను మేల్కొల్పగలదు. కృష్ణ కీర్తన చేయించి మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాలని తొలగించి నారాయణ అనుగ్రహం పొందేలా చేస్తున్నటువంటి ఈ 9వ రోజు పాశురంలో ఇంత దివ్యమైన భావం మనకు కనబడుతున్నది. అటువంటి ఆ తల్లి యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ ఆండాల్ తిరువడుగలే శరణం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం జగద్గురుమహం వందే స్మర్తృగామీ సనోవతు. తత్పురుషాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. శ్రీ దత్త శరణం మమ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దత్తాత్రేయాయ నమః. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ. ఈరోజు దత్త జయంతి. నారాయణుడు ధరించినటువంటి ఆచార్యావతారం దత్తావతారం. ఇది నారాయణావతారం అయినప్పటికీ కూడా త్రిమూర్త్యాత్మకమైన నారాయణావతారం అని భావించాలి. పైగా ఇది నారాయణ యొక్క అవతారముల్లో 6వ అవతారంగా భాగవతం వర్ణించి చూపించింది. ఈ దివ్యావతారంలో స్వామి అత్రి అనసూయులను అనుగ్రహించడం కాకుండా తన యొక్క జ్ఞానస్వరూపంతో జగతిని అనుగ్రహించారు. దత్త సంప్రదాయం చాలా విస్తారమై ఉన్నది. దత్తునిపై ప్రత్యేకమైన ఉపాసనా విధానములున్నాయి, మంత్రశాస్త్ర విధానములున్నాయి. ఈయన అవధూత సంప్రదాయానికి ఆచార్యుడిగా చెప్పబడుతున్నాడు. జ్ఞానరూపమైనటువంటి అవతారంలో లోతైన తత్వములు ఎన్నో దాగి ఉన్నాయి. స్మరణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితాలనిచ్చే అవతారం దత్తావతారం. అందుకే స్మర్తృగామి, స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే దైవం గనక ఈయనకు స్మర్తృగామి అని పేరున్నది. శ్రీ దత్త శరణం మమ. దత్త ఇత్యక్షరద్వయం. దత్త అనేటువంటి 2 అక్షరాలే చాలా విశేషమైన మంత్రముగా చెప్పబడుతున్నాయి. పైగా దత్త అనే మాటలో ఉన్న ప్రత్యేకత భాగవతంలో వర్ణించి చూపించారు. అత్రి అనసూయుల యొక్క తపస్సుకు సంతోషించిన నారాయణుడు తనని తాను ఇచ్చుకున్నట్ట. సాధారణంగా మనం సాధన చేసి భగవంతుడిని పుచ్చుకుంటాం. భగవంతుడు సంతోషించి తనను తాను ఇచ్చుకుంటే దాని యొక్క దివ్యత్వం వేరు. అందుకే అత్రి అనసూయుల యొక్క తపస్సుకు సంతోషించి దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్తః. దత్తః అంటే ఇవ్వబడినవాడు అని అర్థం. ఎవరి చేత ఇవ్వబడ్డాడంటే తన చేత తానే ఇవ్వబడ్డాడు. నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నట్టు అత్రితో. ఆ విధంగా అత్రి అనసూయల్ని అనుగ్రహించాడు గనక స్వామికి దత్త అని పేరు వచ్చింది. అత్రి పుత్రుడు గనక దత్త ఆత్రేయ అని పేరు కూడా వచ్చినది. ఈ దివ్యమైన నారాయణావతారంలో అనేక విశేషములు ఉన్నాయి. పైగా యయాతి యొక్క పుత్రుడైన యదువునకు ఈయన ఒక కేవలం సౌమ్యమైనటువంటి పోల్చుకోవడానికి వీలైనటువంటి ప్రచ్ఛన్న రూపంలో దర్శనమిస్తాడు. తాను ఆచార్యుడు అన్నట్టుగా కాకుండా ఒక సామాన్యుని వలె బాలోన్మత్త పిశాచవత్ కనబడతాడు. అంటే అవధూతులైన వారు బాలురు వరే, ఉన్మత్తుల వరే, పిశాచుల వరే ప్రపంచం పట్టకుండా తిరుగుతారట. వాడిని పోల్చుకోవడం మహా కష్టం. మహాత్ముని పోల్చడం చాలా కష్టము. వారు ప్రవర్తనను బట్టి వీరు గొప్పవారు అనలేం. పైగా మనం పోల్చుకోని విధంగా తిరుగుతూ ఉంటారు వారు. వాళ్ళని పోల్చుకోవాలంటే మనకు పుణ్య సంస్కారం ఉండాలి. ఈ మహానుభావుడిని యదువు ఈయన్ని చూసి ఈయనెవరో గొప్ప జ్ఞాని, కానీ చాలా ఆనందంగా ఉన్నాడు. స్వామి మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే జ్ఞానము అన్నాడు ఆయన. ఈ జ్ఞానం మీకు ఎలా లభించింది అంటే మొత్తం 25 మంది గురువుల పేర్లు చెప్తాడు ఆయన. ఆ గురువులు ఎవరు అంటే మనం చూసేటువంటి ప్రకృతే గురుస్వరూపంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని వీటిని గురువులుగా చెప్తాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము వీటిని చూస్తూ ఉన్నాం, కానీ వాటి గురువులు అనుకోలేదు. ఎందువల్ల అంటే మనలో శిష్య లక్షణాలు ఉంటే ప్రపంచమే గురుస్వరూపంగా కనబడుతుంది. ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. భూమి నుంచి సహనం నేర్చుకోవాలి. ఆకాశం నుంచి ఉదాత్తత నేర్చుకోవాలి. వాయువు నుంచి దేనికి అంటకుండా ఉండే లక్షణం నేర్చుకోవాలి. అగ్ని నుంచి శుద్ధత నేర్చుకోవాలి. ఇలాగా సామాన్యంగా మనం అనుకునే విషయాల్లోనే అసామాన్యమైన జ్ఞానం ఎలా ఉందో చూపిస్తాడు అక్కడ దత్తుడు. దీన్ని బట్టి ఆయన జగద్గురుతత్వం తెలుస్తున్నది. జగద్గురువు అంటే జగతికి గురువు అని ఒక అర్థము, జగద్రూపమైన గురువు అని ఒక అర్థం. కనిపిస్తున్న విశ్వమంతా ఆయన స్వరూపమే.
ఈ విశ్వరూపంతో ఆయన మనం బోధిస్తున్నాడు. మనం గ్రహించగలిగితే జ్ఞానం ప్రకృతిలోంచే నేర్చుకోవచ్చు. అందుకు ప్రకృతియే పరమ గురువు, ప్రకృతి రూపంలో పరమేశ్వరుడే గురువుగా ఉన్నాడనే భావాన్ని అక్కడ యదు మహారాజుకి దత్తుడు వారు చెప్పినట్లుగా ఉన్నది. అదేవిధంగా ప్రహ్లాదునికి తత్వబోధ చేసిన విషయం భాగవతంలో ఉన్నది, దత్తపురాణంలో కూడా కనబడుతుంది. ఇక అలర్కుడు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు మొదలైన వారందరూ కూడా దత్తుని యొక్క శిష్యులే. వీరికి ఆయన విజ్ఞానాన్ని నేర్పాడు. ఇక పరశురామునికి త్రిపురా రహస్యం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా బోధించారు. మంత్రశాస్త్రంలోనూ నాడీ శాస్త్రంలోని దత్త సంబంధమైనటువంటి శాస్త్రములు మనకు కనబడుతూ ఉంటాయి. పైగా ఈయన యొక్క స్వరూపం త్రిమూర్త్యాత్మకమైనటువంటిది. 3 ముఖములతో ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు రుద్ర ముఖములు, అదేవిధంగా 6 చేతుల్లో కూడా ఆ 3 దేవతలకి సంబంధించినటువంటి దివ్యాయుధములు ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక గోవు ఉంటుందట. ఈ గోవు ధర్మానికి భూమికి ప్రతీక. తాను ఆ ధర్మానికి రక్షకుడని చెప్పడానికే దానితో ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ శునకములున్నాయట. వేదమంత్రములే శునక రూపంతో అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ దత్త సంప్రదాయం మనకి మహారాష్ట్ర, ఆంధ్రదేశం మొదలైన వాటిలో ప్రసిద్ధిగా ఉన్నది. మన ఆంధ్రదేశంలో పిఠాపురం దత్తక్షేత్రం, ఇప్పటికి అనేక మంది మహారాష్ట్రులు అక్కడికి వచ్చి కొలుచుకుంటూ ఉంటారు. అటువంటి దత్తునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ దత్తగురు చరణారవిందార్పణమస్తు. ఈరోజు దత్తాత్రేయ జయంతి. ఈ పర్వదినం నాడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటే సద్గతులు కలుగుతాయంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా బర్దీపూర్లో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మీ ముందుంచుతుంది మీ ఆరాధన. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, అనసూయాత్రి సంభూతుడు, భక్త వరదుడు, దయార్ద్ర హృదయుడు, సర్వసిద్ధిప్రదుడు, సకల జన శారీరక మానసిక బాధా నివారకుడు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆయనకు స్మర్తృగామి అని పేరు. స్మరిస్తే చాలు లభ్యమవుతాడు. దక్షిణ భారతదేశంలో అవతరించిన శ్రీపాద వల్లభులు శ్రీ నృసింహ సరస్వతి, దత్తాత్రేయుని అవతారాలుగా భక్తులు విశ్వసిస్తారు. కేవలం స్మరణ మాత్రం చేత ప్రసన్నుడయ్యే స్వామిగా దత్తాత్రేయుడు సుప్రసిద్ధుడు. దత్తుడి అంశంలో జన్మించిన వారికి కూడా ఇదే విధమైన శక్తి ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్త జనోద్ధారకులుగా, దివ్య మార్గోపదేశకులుగా, దత్తాత్రేయ తత్వ ప్రచారకులుగా ఎంతో మంది అవధూతలు అవతరించారు. ఎందరో భక్తుల్ని తరింపజేశారు. ఆ దత్త పరంపరలోని అవధూత శ్రీ 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 దత్తగిరి మహారాజ్. దత్తగిరి మహారాజ్ దివ్య సమాధి నెలకొన్న ప్రాంతమే బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం. తెలంగాణ ప్రాంతంలో దత్త సాంప్రదాయంలో ఈ ఆశ్రమానికి ఎంతో విఖ్యాతి ఉంది. ఆశ్రమ ప్రాంగణంలోకి భక్తులు అడుగెడగానే అవ్యక్తమైన అలౌకికానుభూతికి లోనవుతారు. దత్తగిరి ఆశ్రమంలో నిరంతరం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనే నామస్మరణం ప్రతిధ్వనిస్తుంది. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత ప్రేరణను అందిస్తుంది. ఆ తన్మయత్వంలో భక్తులు దత్తగిరి ఆశ్రమంలోని ప్రధాన మందిరానికి చేరుకుంటారు. ముకుళిత హస్తాలతో ప్రదక్షిణలు చేస్తారు. మందిరంలోకి అడుగుడి పాలరాయి విగ్రహ రూపంలో ఉన్న దత్తాత్రేయుణ్ణి దర్శించుకుంటారు. ధవళవర్ణ శోభితమైన విగ్రహాన్ని వీక్షిస్తూ అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరీకురు అంటూ ప్రార్థిస్తారు. మంటపంలో దత్తాత్రేయ స్వామి విగ్రహానికి క్రింద శ్రీ దత్తగిరి మహారాజు వారి సమాధి ఉంటుంది. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజమూలం గురుర్పాదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుర్కృప, తస్మై శ్రీ గురవే నమః అంటూ
దత్తగిరి మహారాజ్ సమాధికి భక్తులు నమస్కరిస్తారు. దత్తాత్రేయ స్వామి మందిరానికి ఎడమ వైపున అత్రి మహాముని మందిరం ఉంది. అత్రి మహాముని దత్తాత్రేయుని తండ్రి. ఈ మహాముని విగ్రహం ముందు శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరానికి అభిముఖంగా నందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. అత్రి మహర్షి మందిరానికి ఎడమ వైపున దత్తుని తల్లి అనసూయాదేవి మందిరాన్ని కూడా భక్తులు సందర్శిస్తారు. మాతాపితృ సమేతంగా దత్తాత్రేయుడు దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. యం యోగివర్యా వివిధైరూపాయైః ఇచ్ఛన్తి యంతుం నిగమాంతవేద్యం తం భక్తిరీతి సులభాభిగమ్యం శ్రీదత్తమాత్మీయ తమం ప్రపద్యే. వేదాంత వేద్యుడైన అతనిని యోగివరిలందరూ కూడా అనేక ఉపాయాలచే పొందగోరుతూ ఉంటారు స్వామిని. భక్తి మార్గాన ఆయనను సులభంగా పొందవచ్చు కదా. తన బాటలో నడిచే వారి నుండి పూర్ణమైనటువంటి ఆ విశ్వాస రూపాన్ని కోరుకుంటూ ఉంటాడు. తనను నమ్మిన వారు, విశ్వసించిన వారు ఏ మెట్టులో ఉన్నా జారిపోకూడదనేటువంటి ఉద్దేశంతో స్వామి విచిత్ర వేషాలను కూడా ధరిస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎదుటవారి చీదరింపులకు తట్టుకొని ఒక శిల్పి శిల్పాన్ని శ్రద్ధగా మలిచిన విధంగా తన భక్తుడిని అందంగా మలుస్తాడు. సమాజానికి ఉపయోగపడేటట్లుగా తయారు చేస్తాడు. స్వామి పెట్టే పరీక్షలు భక్తులకు మాత్రమే కావు, మహాయోగులకు కూడా వర్తిస్తాయి. ఒకసారి స్వామి బాల్యంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. కొంతమంది యోగులు వచ్చి తమను శిష్యులుగా స్వీకరించమని స్వామి వెంటబడ్డాడు. అప్పుడు దత్తస్వామి వారితో, నేను అన్ని ఆశ్రమాలకు అతీతుడిని, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నా ఇష్టానుసారంగా పనులు చేసుకుంటూ పోతాను, మీకు ఇష్టమైతే నన్ను నమ్మండి, నా పద్ధతుల పట్ల విశ్వాసం కుదిరితే నా దగ్గర ఉండండి అన్నాడు. ఆ మాటలకు మహాయోగులు, మహామునులు సంతోషపడిపోయారు. స్వామి చూపే మహిమలు చాలా గొప్పవని పొంగిపోయారు కూడా. నువ్వే మా గురువు అని కూడా స్తుతించారు. వారి మాటలు విని దత్తస్వామికి ఎవరు హృదయంలోంచి మాట్లాడుతున్నారో, ఎవరు నాలుక చివర్లో నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలనిపించింది. తనపై నమ్మకం ఉంచిన వారు, తన పద్ధతిని విశ్వసించిన వారు ఎలాంటి ఫలాన్ని పొందుతారో లోకానికి తెలపాలని దత్తస్వామి నిర్ణయించుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే పక్కనే ఉన్నటువంటి సరస్సులోకి బుడుంగను మునిగిపోయాడు. మునిగిపోయినటువంటి స్వామి ఇక పైకి రాలేదు. ఒడ్డున ఉన్న వారిలో కొంతమంది, ఈయన నిజంగా చిత్ర విచిత్రాల స్వామి, ఈయన నమ్ముకొని వస్తే బుడుంగన నీటిలో మునిగిపోయాడు, ఇలా అదృశ్యమవుతాడు, ఇక మనకు ఒక మాట చెప్పేదెవరు, ఇంకా ఏమైనా మనల్ని నడిపించేదెవరు, ఈ స్వామి ఇంతే కాబట్టి మన మార్గం మనం చూసుకుందామని వారు వెళ్ళిపోయారు. మరికొంతమంది వేచి చూద్దాం, స్వామి పనులు ఘనంగా అనుగ్రహించవచ్చు కదా మనకు, మనల్ని అందరినీ కూడా అనుకొని ఎదురు చూశారు. 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున వారి నిరీక్షణ ఫలించింది. స్వామి
అనగా శక్తితో నీటి నుండి బయటకు వచ్చాడు. అంతే. అక్కడ ఉన్న వారిలో కొంతమందికి స్వామి వేషాన్ని పద్ధతులను చూసేసరికి మతిపోయింది. మనకు కనిపించిన స్వామి ఈయన కాదు, ఇప్పుడు కనిపిస్తున్న స్వామి ఈయన కాదు అని సందేహంలో పడి వెళ్ళిపోయారు. చివరిగా కొంతమంది మిగిలారు. వారు స్వామిని చూసి, దేవా, నువ్వు ఏమి అంటని వాడివి, నువ్వు ధర్మం వల్ల వచ్చేటువంటి పవిత్రత, అధర్మం వల్ల వచ్చేటువంటి అపవిత్రత నీకు లేదు స్వామి. మాలాంటి వారం అల్పబుద్ధితో సామాన్య లౌకిక ధర్మసూత్రాలతో నిన్ను బంధించాలనంతా చూస్తున్నాం. లోకాతి స్థితిని చూసి మేమంతా భ్రమిస్తున్నాం. నీలాగా మేము చేసి చూపించగలమని గర్వించి అధర్మ పరులవుతున్నాం. స్వామి దత్తయోగీశ్వర, ఇది నీ యొక్క సత్య స్వరూపమని పరమ సత్యాన్ని లోకానికి తెలిపారు. ఇదే దత్తస్వామి యొక్క సత్యరూపము. ఈ సత్య విషయాన్ని తెలుసుకున్న వారిని చూసి స్వామి సంతోషించి మహాయోగాన్ని వారికి అందించాడు. కాబట్టి దత్తస్వామి చూపే చిత్ర విచిత్ర వేషాలు లోకాన్ని ఉద్ధరించటంలో భాగమని మనమంతా గ్రహించాలి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.